సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. యాక్చువల్గా హరి సార్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మెయిన్గా మనకైతే అబ్దుల్ కలాం గారు వారితో పాటు వర్క్ చేశారు. సో వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ టైంలో ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ మీరైతే ఆ మహాన్ భావుడు ఇప్పటికీ మర్చిపోలేము. అబ్దుల్ కలాం అనగానే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇన్స్పిరేషన్. సో అలాంటి వారితో వర్క్ చేశారు కదా, జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. డాక్టర్ అబ్దుల్ కలాం గారు నిదర్శనం దేనికంటే సింప్లిసిటీకి, హ్యూమిలిటీకి. వారు రాష్ట్రపతి భవన్కు 2 సూట్ కేసులతో వెళ్ళారు, 2 సూట్ కేసులతోనే బయటకు వచ్చారు. అంత నిరాడంబర జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారు భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చేసి విజన్ 2020 అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాని ద్వారా ఒక 5 విషయాలు ముందుకు తెచ్చారు. ఒకటేమో అఫోర్డబుల్ క్వాలిటీ హెల్త్ కేర్ టు కీప్ అవర్ పీపుల్ హెల్తీ. రెండవది అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రతి మనిషికి విద్యను అందించి దాని ద్వారా జీవనోపాధి కల్పించే విధంగా అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. తర్వాత ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ దిస్ ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్, అదే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ చేస్తున్న నినాదం. తర్వాత ఆహారాన్ని, మనం తినే ఆహారాన్ని బట్టే మన బాడీ తర్వాత మన మనసు ఉంటుంది కాబట్టి కలుషితం లేని ఆహారాన్ని మనం ప్రజలకు అందించాలనేది ఇంకొకటి. తర్వాత స్పిరిచువల్ ఫ్యామిలీస్, పీస్ అండ్ హార్మనీ కావాలంటే స్పిరిచువాలిటీ గురించి అవగాహన ఉండాలనేది వారి ముఖ్య ఉద్దేశం. సింపుల్ మెసేజ్ వారు ఏం చెప్పారంటే, రోజు మనం కుటుంబం భోజనం చేస్తున్నప్పుడు అందరూ కలిసి భోజనం చేసి మన ఆలోచన విధాలను పంచుకోగలిగితే, తర్వాత భోంచేసే కంటే ముందు ఒక వాళ్ళ మతాలను బట్టి కానీ వాళ్ళ నమ్మకాలను బట్టి ఒక చిన్న ప్రార్థన చేస్తూ మనం భోజనం చేయగలిగితే మనలో ఒక యూనిటీ పెరుగుతుంది. ఆ యూనిటీ ద్వారా మన కుటుంబంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత పీస్ అండ్ హార్మనీ వస్తుంది అనేది వారి భావన. వారితో కలిసి పనిచేయడం నా జన్మకు ఒక సార్థకతనిచ్చింది. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు రాకపోవచ్చు, కానీ నాకు అది దక్కింది. దానికి చాలా సంతోషం. సార్ చివరిగా ఒకే ఒక ప్రశ్న, మీరు అమెరికా నుంచి వచ్చారు కదా, యుఎస్లో ఎక్కడ చూసినా గ్రీనరీగా కనిపిస్తుంది, ఇండియాలో అయితే ఎక్కడ చూసినా బిల్డింగ్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా పాపులేషన్ వల్ల అంటారా, లేదంటే ప్లేస్ తక్కువ అయిపోయి అంటారా, లేదా జనంలో అవగాహన లేకనా? కలాం గారు ఒక నినాదం తీసుకొచ్చారమ్మా. ఎందుకంటే ఇది స్మార్ట్ విలేజెస్, స్మార్ట్ సిటీస్. తర్వాత ముఖ్య రీజన్స్ ప్రజలు ఊర్ల నుంచి సిటీకి ఎందుకు వస్తారంటే వాళ్ళ విద్యా అవకాశాల గురించి, ఆరోగ్యం గురించి, తర్వాత ఉద్యోగ అవకాశాల గురించి సిటీకి వస్తారు. వారు హోలిస్టిక్గా డెవలప్ చేయాలంటే విలేజెస్లో ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ, హెల్త్ కనెక్టివిటీ, ఎడ్యుకేషన్ కనెక్టివిటీ, గ్రిడ్ ఇండిపెండెంట్ ఎనర్జీ కనెక్టివిటీ తీసుకొస్తే ఫైనాన్షియల్ కనెక్టివిటీ ఆటోమేటిక్గా వస్తుంది. దాంతో ప్రజలు ఊర్ల నుంచి సిటీస్కి రారు అనేది వారి ముఖ్య ఉద్దేశం. అలాంటి డెవలప్మెంట్ ముందుకు తీసుకువెళ్ళాలది బాధ్యత గవర్నమెంట్స్లో ఉంటుంది. మనం కూడా దానికి సహకరించాలి. అలాంటిది జరిగినప్పుడు నేషన్ హోలిస్టిక్గా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ క్రౌడెడ్గా ఉన్న సిటీస్ ఇంకా క్రౌడ్ అవ్వవు, వాతావరణాన్ని కలుషితం చేయవు. కాబట్టి మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోగలిగితే, ఎక్కడెక్కడ ఉంటే అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే సిటీకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే ఆరోగ్య అవకాశాలు కల్పించగలిగితే సిటీకి రావక్కర్లేదు. విద్యా అవకాశాలు కల్పించగలిగితే సిటీ కోసం విద్యకు రావక్కర్లేదు. ఉద్యోగాలు కల్పించగలిగితే సిటీ కోసం ఉద్యోగానికి రావట్లేదు. అప్పుడు దేశం నలుమూలలా విస్తరించి బాగుపడుతుంది అనేది వారి ఉద్దేశం. Okay, right. Thank you so much.